ఇద్దరు మిత్రులుండేవారు, గణేష్ ఇంకా రమేష్. వారు రోజంతా అడవిలోకి వెళ్లి పనికి వచ్చే చెట్ల ఆకులని ఏరి తెచ్చేవారు. అవి మందులు చేసే కంపెనీకి అమ్మి సగం సగం లాభాన్ని పంచుకునేవారు. ఈ పని కారణంగా ఇద్దరి జీవితము చక్కగా సాగుతోంది. ఒకరోజు గణేష్ అడవిలో గుణకారక ఆకులను వెతుకుతూ ఉన్నాడు. అప్పుడే అతని దృష్టి ఒక వింతైన బంగారు లేడి మీద పడింది. గణేష్ ఆ బంగారు లేడి వెనకాల పడ్డాడు. అలా అవకాశం దొరకగానే అతను ఆ లేడిని పట్టుకున్నాడు. రోజులాగే అతను తన దారిలో వెళుతూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో అతని ముందుకి ఒక పెద్ద బంగారు లేడి వచ్చింది. అది గణేష్ ముందు నిలబడి అంది, నువ్వు నా బిడ్డని ఎందుకు పట్టుకున్నావు? లేడి మాట్లాడడం చూసి గణేష్ పై ప్రాణాలు పైనే పోయాయి. అతను అన్నాడు, ఏంటి, నువ్వు మాట్లాడగలవా? దానికి లేడి అంది, నేను మాట్లాడగలను, మాయ లేడీని. నువ్వు ఖైదును చేసిన ఆ లేడీ నా కూతురు. నువ్వు మాయలేడివైతే ఈ అడవిలో ఎందుకున్నావు? గణేష్ అడిగాడు. నేను నా కుటుంబం ఈ అడవిలో ఉంటాం. ఇదే మాకు అన్నీను. నువ్వు దయచేసి నా కూతుని వదిలేసి నేను నీకేది కావాలని ఇవ్వగలను. లేడీ అంది, నువ్వు నాకేమివ్వగలవు? అప్పుడు లేడి తన కళ్ళు మూసుకుంది. గణేష్ ఎదుట ఒక బంగారు మూట వచ్చింది. అది చూసి గణేష్ కళ్ళు పిగిలినట్లయిపోయాయి. అతను ఆ చిన్న లేడీని వదిలేశాడు. ఆ మూటను తీసుకున్నాడు. గణేష్ ఇంటివైపుకి వస్తూ ఉండగా రమేష్ చూశాడు. గణేష్ దగ్గరున్న మూటలోంచి ఓ బంగారు నాణెం నేల మీద పడింది. అప్పుడు రమేష్ గణేష్ని వెంబడించాడు. గణేష్ ఇంటికి వెళ్ళాడు. భార్యకి జరిగిందంతా చెప్పాడు. అతని భార్య ఆ మూటని దాచి ఉంచింది. బంగారం వెండి నాణేల మూటను చూసి రమేష్ ఆశ్చర్య పొందాడు. అప్పుడు రమేష్ అనుకున్నాడు, నాకు అలాంటి మూట కావాలి. అతను వెంటనే గణేష్ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని అడిగాడు, గణేష్, నేను అన్నీ చూసేశాను. నాకు నిజంగా చెప్పు, నీకు ఈ మూట ఎక్కడి నుంచి దొరికింది? లేదంటే నేను ఊళ్ళో అందరికీ చెప్పేస్తాను. గణేష్కి ఇప్పుడు వేరే మార్గం లేకపోయింది. అందుకే అతను రమేష్కి అంతా చెప్పాడు. ఆ తర్వాత అతను అడవిలోకి వెళ్ళి ఆ బంగారు లేడి గురించి వెతకసాగాడు. చివరికి ఒకరోజు రమేష్కి ఆ బంగారు లేడి కనిపించింది. రమేష్ మెల్లిగా ఆ లేడి వద్దకు వెళ్ళాడు. అతను ఆ లేడిని పట్టుకున్న వెంటనే అక్కడికి ఒక పులి వచ్చింది. గట్టిగా గాండ్రించసాగింది. పులి భయానక రూపం చూసి రమేష్ భయపడిపోయాడు. అటు ఇటు పరిగెత్తసాగాడు. పులి ఇంకా లేడీ అతని వెనకాల పడసాగాయి. అది అలా పరిగెడుతూ రమేష్ ఇంటికి చేరుకున్నాడు. అలా అనుకున్నాడు, అయ్యో బాబోయ్, ఇవాళ నేను నిజంగా చచ్చి ఉండేవాడిని. దేవుడి దయ వల్ల తప్పించుకున్నాను. నాకొద్దు బాబు ఈ బంగారం వెండిను. ప్రాణాలుంటే లక్షలు తెచ్చుకోవచ్చు. మరి పిల్లలు ఏం నేర్చుకున్నారు ఈ కథ నుంచి? అత్యాశ మంచిది కాదు. సమయానికి ముందు ఇంకా రాసిన దానికన్నా ఎక్కువ ఎవరికీ లభించదు. చాలా రోజుల క్రితం మాట. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. గత 3 ఏళ్ల నుంచి ఆ గ్రామంలో కరువు తాండవిస్తోంది. అలా ఒకరోజు ఆ రైతు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతను ఒక బిలం వద్ద ఒక పావును చూశాడు. అప్పుడు ఆ రైతు అనుకున్నాడు, ఈ పాము అయితే ఇక్కడే ఉంటుంది, కానీ నేనెప్పుడు దీనికి పూజ చేయలేదు. బహుశా అందుకే నా నేల ఎండిపోయిందేమో. ఇప్పుడు రోజు నేను ఈ పాముకి పూజలు చేస్తాను. ఇలా అనుకుంటూ అతను ఒక గిన్నెలో పాలు తెచ్చి ఆ బిలం దగ్గర పెట్టాడు. అతనిలా అన్నాడు, ఓ సర్పదేవత, నాకు తెలియదు నువ్వు ఇక్కడ ఉంటున్నావని. అందుకే నేను నీకు పూజలు చేయలేకపోయాను. నన్ను క్షమించు. ఇప్పుడు నేను రోజు నీకు పూజలు చేస్తాను. అలా అని ఆ రైతు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు రైతు తిరిగి ఆ బిలం దగ్గరికి వచ్చినప్పుడు ఆ రైతుకి ఆ గిన్నెలో మెరుస్తూ కనపడింది ఒకటి. అది ఒక బంగారు నాణెం. రైతుకి అర్థమైంది ఇది మాయగల పాము అని. ఆ రోజు నుంచి ఇక రైతు రోజు పాముకి పాలు పెట్టేవాడు, ఒక బంగారు నాణెం తీసుకెళ్లేవాడు. ఒకరోజు సంగతిది. ఆ రైతుకి ఏదో పని మీద పట్నం వెళ్లాల్సి వచ్చింది. అతను తన కొడుకుని దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు, బాబూ, నేను కొద్ది రోజులకి పట్నం వెళ్తున్నాను. అందుకని నువ్వు రోజు సర్పదేవతకి పాలు పెడుతూ ఉండు. అలా చెప్పి రైతు పట్నానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ అతని కొడుకు పాలు తీసుకుని పాము బిలం దగ్గర పెట్టాడు. అలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆ రైతు కొడుకు ఆ బిలం దగ్గరికి వచ్చాక అతను చూశాడు, ఆ గిన్నెలో ఒక బంగారు నాణెం ఉందని. అతను అనుకోసాగాడు, ఈ పాము పిసినారిదే.
దీని బిలంలో ఎన్నో బంగారు నాణేలు ఉండుంటాయి, కానీ ఇది మాకు ఒకటే బంగారు నాణ్యం ఇస్తోంది. అదే నేను దీన్ని కనుక చంపేస్తే అన్ని బంగారు నాణేలు మావే అయిపోతాయి. ఆ మరుసటి రోజు పాలు పెడుతూ ఉన్నప్పుడు రైతు కొడుకు ఆ పాము తల మీద కర్రతో ఒక్క దెబ్బ కొట్టాడు. పాముకి చాలా కోపం వచ్చింది. అది ఆ రైతు కొడుకుని కాటేసింది. రైతు కొడుకు గంభీర పరిస్థితుల్లో అక్కడి నుంచి పారిపోయాడు. పాము కూడా దెబ్బ తగిలింది. అది కూడా తన బిలంలోకి వెళ్ళిపోయింది. రైతు కొడుక్కి ఆమె తల్లి వైద్యం చేయించింది. ఆ రైతు తిరిగి వచ్చినప్పుడు అతని భార్య అతనికి జరిగినదంతా వివరించింది. అతనికి పాము మీద చాలా కోపం వచ్చింది. ఆ రైతు పాము దగ్గరికి వెళ్ళినప్పుడు పాము జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు రైతుకి అర్థమైంది. అతను పాముతో అన్నాడు, నాకు తెలిసింది ఇందులో నా కొడుకుదే తప్పు అని. నేను వాడి తరఫున మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. అలా రైతు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరిగి గిన్నెలో పాలు పోసుకుని వెనక్కి వచ్చాడు. అది పాముకిచ్చాడు. ఆ పాముతో అన్నాడు, దయచేసి నా కొడుకుని కూడా క్షమించండి. వాడు అత్యాశకి పోయి మీ మీద దాడి చేశాడు. వాడిని కూడా క్షమించండి. మరి పిల్లలు, ఏమర్థమైంది ఈ కథ వల్ల? మనకి ఎక్కువ లోభము ఇంకా అత్యాశ ఉండకూడదు అని. అదే మనం ఎక్కువ లోభము, అత్యాశ ఇంకా కోపం తెచ్చుకుంటే అది మనల్ని నాశనం చేసేస్తుంది.